మేఘాల మీదకి తెంచును నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును మహిమాన్వితుడై ప్రభు యేసు గ్రహించుకోగలుగుతున్నారు? ఆ గ్రహించుకునే ఆత్మ, ఆ శక్తి కావాలని ప్రభువుని అడుగుతున్నారు. ప్రభా, నా జీవితంలో నేను ఎందుకు ఇలా ఆత్మీయతలో దిగజారిపోయాను? హ్యావ్ యు ఎవర్ అండర్స్టూడ్? అర్థం చేసుకోగలిగిన ఆ గ్రహింపు శక్తి మనలో ఉందా? ఏ విధమైనటువంటి చలం లేని వారిగానే ఉంటున్నారు ఈ రోజున జనం. ప్రార్థన చేసుకోలేదు పొద్దున్నే, అసలు ఆ గ్రహింపేది? ప్రార్థన చేసుకోలేదు అన్న గ్రహింపేది? వాక్యాన్ని చదివి చాలా రోజులైంది, నెలలైంది, సంవత్సరాలైంది, ఆ గ్రహింపేది? అంటే ఇప్పుడు డబ్బులుంటే, అంతస్తుంటే, హోదా ఉంటే, జ్ఞానం ఉంటే, అందరు మనల్ని సూపర్ అంటుంటే, గ్రహింపు చేసుకునే ఆ మనస్సును పోగొట్టుకుని, గ్రహింపు చేసుకునే ఆ శక్తిని పోగొట్టుకుని, గ్రహింపు లేని వారిగానే బ్రతుకుదామా? బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ప్రవక్త, ప్రతి దేవుని సేవకుడు, ప్రతి దేవుని బిడ్డ, దే స్టార్టెడ్ ఎగ్జామినింగ్ దెమ్సెల్వ్స్. దావీదు ఒక యుద్ధానికి వెళ్ళి వెనక్కి వస్తే, యెహోషువ ఒక యుద్ధానికి వెళ్ళి ఓటమి పాలై వెనక్కి వస్తే, దే స్టార్టెడ్ ఎగ్జామినింగ్ దెమ్సెల్వ్స్. ప్రభువా, మాకంటే చిన్నవారి ముందు మేము ఓటమి పాలయ్యాం. ఎందుకు? ఆ ఎందుకు అనే మనసు మనకి రావాలి.
ఆ ఎందుకు అనే క్వశ్చన్ మనలో కూడా స్టార్ట్ అవ్వాలి, మనల్ని కదిపేయాలి అది. చూడండి, మార్కులు తక్కువ రాగానే ఏమనేసుకోవాలి అసలు, ఏంటో ఈసారికి ఇలా వచ్చేసి నెక్స్ట్ సెమిస్టర్ బాగా రాద్దాం, పోన్లే సప్లీ రాసుకుందాం అనే అవిశ్వాసపు మాటలు కాకుండా వాట్ హ్యాపెండ్ బిఫోర్, అసలు నా జీవితంలో ముందటి దినముల్లో ఏం జరిగింది గ్రహించుకున్నాను. నేను ప్రార్థన చేయలేదు అని, నేను దేవుని పాదములు పట్టుకొనలేదు, గర్వించాను, అహంభావం నాలోకి వచ్చిందని నేను గ్రహించుకోవడం వల్ల దేవుడు మరలా అవకాశం ఇచ్చారు. మనం గ్రహించుకుంటే అనేకమైనటువంటి నష్టములను ఆశీర్వాదములుగా మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తారు. ఎవరైతే గ్రహించుకోరో, ఎవరైతే అండర్స్టాండింగ్ మైండ్ వారిలో రాదో, ఎంతసేపు వాళ్ళు ఇంకా చచ్చుపడిపోయినటువంటి ఐస్ బాక్స్లో పెట్టిన చేపల్లా ఉంటారు. గ్రహింపు కావాలి మనకి, గ్రహింపు. ఏ చిన్న నష్టం మన జీవితంలో కనపడుతుంది అనుకోండి, ఇప్పుడు వివాహం అయింది, సంతానం కలగట్లా, అసలు ముందు బాడీలో ప్రాబ్లం ఉందో, అబ్బాయిలో ప్రాబ్లం ఉందో, మెడికల్ టెస్ట్లో ఎన్ని తర్వాత, ముందు మన ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఎగ్జామినింగ్ ముందు అయిపోవాలి. ఈ పరీక్ష ముందు మనలో స్టార్ట్ అయిపోవాలి. ప్రభా, ఏమిటి నా భార్యకు గర్భఫలం రాకపోవడానికి గల కారణం నేనా? నా కుమార్తెకు గర్భఫలం రాకపోవడానికి గల కారణం నేనా? గ్రహింపు. ఒకవేళ ఆ బిడ్డ పరీక్షలో పాస్ అవ్వకపోవడానికి కారణము ఆ బిడ్డ లేకపోతే నేనా? నా బిడ్డలు ఇలాగ రోడ్లంపటి తిరగడానికి గల కారణం ఏంటి? నేనా? ఈ రోజుల్లో ఎంతమంది తల్లిదండ్రులకు గ్రహింపు ఉందండి. పిల్లలకు జ్వరం వస్తే గబగబా హాస్పిటల్ తీసుకెళ్తాం, మందులు ఇప్పిస్తాం. అసలు ఆ ప్రార్థనలో గ్రహించుకునే శక్తి, ప్రభా ఎందు నిమిత్తం నా పిల్లలు మాటికి ఇలా సిక్ అవుతున్నారు. ఈ విషయంలో కూడా నేను ఒక సాక్ష్యం చెప్పాను, మీకు మరలా చెప్తాను. మన శర మాటికి జ్వరంతో బాధపడుతూ ఉండేది. 2వ సంవత్సరం దాటిన దగ్గర నుంచి తరచుగా ఆమెకు జ్వరం వస్తూ ఉండేది, ఆల్మోస్ట్ 10 డేస్కి ఒకసారి. ఎందుకు వస్తుందో ఫీవర్ తెలీదు. మధ్యరాత్రి అయ్యేసరికి వణికిపోతూ లేచిపోయి మమ్మల్ని పట్టేసుకునేది. మెడిసిన్లు తెచ్చేయటం, మెడిసిన్లు వేసేయటం, ఇదే జరుగుతుంది. ఒక రోజున దేవుడు నాకు గ్రహింపు చేశారు. నువ్వు నీ బిడ్డల కోసం అసలు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కోసం ఉపవాసం ఉండి కడుపు కట్టుకుని ప్రార్థన చేసింది ఎక్కడమ్మా? బిడ్డల ఆరోగ్యం వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి, జేబులోంచి తీసి ఇచ్చేయమంటే ఎట్లా ఇస్తాను నేను? అసలు నీ పెట్టుబడి ఏది? నువ్వు దేవునిలో నా దగ్గర పెడుతున్నటువంటి ఆ పెట్టుబడి ఏది? ముందు ఇస్తున్నటువంటి ఆ బజానా ఏది? ఏమీ లేకుండా అన్ని దేవుడే ఇచ్చేయాలని కూర్చుంటావేంటి? వారానికి ఒక రోజును పెట్టుకుని వాళ్ళిద్దరి కోసం ప్రార్థన చేయి. మీరు చెప్పితే నమ్మరండి, ఆ రోజు గురువారం, షీ స్టిల్ సఫరింగ్ విత్ ఫీవర్. ఆ రోజు స్కూల్ ఉంది, ఆ అమ్మాయి విపరీతమైన జ్వరంతో బాధపడుతుంది. ఆ మధ్యరాత్రి వేళ ప్రభు నాతో మాట్లాడి నాకు గ్రహింపు చేసినప్పుడు, ప్రభా ఇదిగో ప్రతి గురువారం ఏ కోటాలు ఎక్కడికైనా ఫంక్షన్లు లేకపోతే మన సహవాసానికి సంబంధించి మీటింగ్స్ లేని మిగతా అన్ని రోజుల్లో నేను ఉపవాసం ఉండి బిడ్డల కోసం ప్రార్థన చేసుకుంటాను అని దేవుని దగ్గర మొర్ర పెట్టుకున్నా. ఆ నెక్స్ట్ డే ఫీవర్తోనే స్కూల్కి పంపించా. ఈ రోజుకి ఆమెకు జ్వరం రాలేదు. ఇది ఇంచుమించుగా సంవత్సరం పైన అవుతుంది. అంటే ఇప్పటి వరకు జ్వరం వచ్చిన అమ్మాయికి ఇక ముందు జ్వరం రాకపోవడానికి ఏమన్నా ఒక మ్యాజిక్ జరిగింది అక్కడ? లేకపోతే ఏమన్నా ఒక మంత్రజ్ఞులు వచ్చి ఏమన్నా మంత్రాలు వేసారా? మన మనసులో ఆ గ్రహింపు అనేది వచ్చింది కాబట్టే, దేవుడు ఆ గ్రహింపుని ఇచ్చారు కాబట్టే, గ్రహించుకోగలిగిన మనసు వచ్చింది కాబట్టే వెంటనే అక్కడ ఆ క్రియ జరగడానికి దేవుడు కృప చూపారు. అదే మనిషి, అదే ఇల్లు, అదే ఆహారం, మరలా జ్వరం రావాలిగా. మరి ఈ రోజుకి జ్వరం రాలేదని నేను చెప్తున్నానంటే అబద్ధం కాదు, అది నిజం. ఎందుకు రాలేదు? మన యొక్క ప్రార్థన. నేను ప్రార్థన చేయటం లేదు అని గ్రహించుకుని ఆ మనసు వచ్చిందే, దట్ ఈస్ ప్రైమరీ థింగ్. సంతానం కలగట్ల గ్రహింపు ఉందా ఈరోజు మనుషులకు? దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా మేము వెళితే మాకు సంతానం ఇస్తారు. మేము వెళ్ళటం లేదు కాబట్టే నా పిల్లల జీవితం ఇలాగ అయిపోయింది. నేను ప్రార్థించడం లేదు కాబట్టే ఇలా అయిపోయిందని గ్రహించుకునే మనస్సు. ఎందుకు నేను వెళ్ళిన చోట స్కూల్లోనో, కాలేజీలోనో, ఆఫీసులోనో ఇలా నేను మాటలు పడుతున్నాను, నిందలు పడుతున్నాను, బంధువుల ముందు నన్ను ఇలా హేళనగా చూస్తున్నారు. ఏంటి నాలో ప్రాబ్లం? గ్రహింపు. నేనెందుకు ఇలా పేద వ్యక్తినై మిగిలిపోతున్నాను? నా ప్రభువేమో కోటాను కోట్లకు కోటీశ్వరుడై ఉండి కనీసం ఆహారము తినలేనటువంటి దీన స్థితిలోకి నేను ఎందుకు వెళ్ళిపోతున్నా? నా ప్రభు నన్ను పోషించలేరా?
గ్రహింపు లేనంత కాలం మనం నష్టాలని చవి చూస్తూనే ఉంటాం. ఎప్పుడు ఏం జరిగినా సరే ఆ గ్రహింపు లేదు కాబట్టి ఇంకా అవి జరుగుతూనే ఉంటాయి. ఇంకెప్పుడు పిల్లలకి ఆరోగ్యం బాగోపోతే గ్రహింపు లేదు, అవి అలాగే ఆరోగ్యం బాగోకుండానే ఉంటాయి. డబ్బులు మందులు ఖర్చు అయిపోతూనే ఉంటాయి. ఈ మనుషులు ఇంకా గ్రహింపు రాట్లా, వాక్యం ద్వారా మాట్లాడినా గ్రహింపు రాట్లా, ఇంకెవరి ద్వారా మాట్లాడినా గ్రహింపు రాట్లా, భార్య మాట వినట్లేదు, భర్తగా నేను ఎలా ఆమెను లోపరుచుకోవాలన్న గ్రహింపు రాట్లా. వస్తుందా ఈరోజు? భర్త మారాలని కోరుకుంటున్నావు, భార్యగా నువ్వెంత మారాలో నీకు గ్రహింపు రావట్లా. నా భర్త దగ్గర నేను ఎలా ఉండాలి? నేను ఏదో సుపీరియర్ సబార్డినేట్ కింద ఉండాలా? నా కాలి కింద చెప్పులాగా నువ్వు ఉండని చెప్పి భర్తతో చెప్పే ఆడపిల్లలు కావాలా? ఆ ఆడపిల్లలకి, ఆ వివాహం చేసుకున్న భార్యలకి గ్రహింపు ఉండాలి. ఏమని చెప్తుంది దేవుని వాక్యం? భార్యలారా మీ భర్తలకి ఏం చేయండి? లోపడండి. వారు చెప్పే ప్రతి మాట వినండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఇవేమీ చేయకుండా, అసలు గ్రహింపే లేకుండా జరగనివ్వండి, నష్టాలు జరగనివ్వండి అని అనుకుంటాడు మనిషి. ఏం పర్లేదు, ఏమీ పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు. మరి మన జీవితంలో ఎప్పుడు వస్తుందండి మనకి గ్రహింపు? ఎప్పుడు మనం చేసిన మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి వాటిని దిద్దుకుంటాం? అందుకనే దేవుడు చెప్పారు, దిద్దుబాటు నీకేంటి? అసహ్యం. దిద్దుబాటు మనకు అసహ్యం అయిపోయింది. అసలు ముందేం జరిగింది? నేనేం చేసినందువల్ల ఈరోజు నా కుమార్తె యొక్క బ్రతుకిలా అయిపోయింది. వినాలిటు, నేనేం చేశాను? తండ్రిగా, భార్యగా నేనేం చేశాను? తల్లిగా నేనేం చేశాను? తండ్రిగా నేనేం చేశాను? నా బిడ్డల జీవితం ఈరోజు ఇలాగో మారిపోవడానికి, నా బిడ్డల జీవితాల్లో సంతోషం లేకపోవడానికి తల్లిదండ్రులుగా మేము చేసిన పాపం ఏమిటి? తల్లిగా నేను చేసిన దోషం ఏమిటి? నా బిడ్డలు ఈ రోజున రోడ్లమ్మడి తిరుగుతున్నారు. నా జీవితంలో నేను చేసినటువంటి తప్పు ఏమిటి ప్రభువా? నాకు గ్రహింపు దయచేయండి. నాలో ఏ లోపం ఉందో నాకు తెలియచేయండి. గ్రహింపు లేని వారు ఏమనుకుంటారో తెలుసా అండి? ఇటు చూడాలి. వారి బిడ్డల జీవితమే సరిగ్గా లేదు. వాళ్ళ కుమారుని జీవితమో, కుమార్తె జీవితమో, ఎవరి జీవితమో. అవునండి, ఆ అమ్మాయి మాట వింటలేదు, మా అల్లుడే మాట వింటలేదు, అంతే తప్ప ప్రార్థన చేసుకుని ప్రభా నా జీవితంలో నేను ఏమన్నా మీకు వ్యతిరేకంగా మాట్లాడాను ఎప్పుడైనా? సహవాసానికి, సేవకులకు, సంఘంలో విశ్వాసులకు, ఒకవేళ మీకు విరుద్ధంగా నేను ఎక్కడైనా బయట లోకల్లో చేసిన కార్యక్రమాల వల్ల ఆ ఎఫెక్ట్ ఏమన్నా నా బిడ్డల మీద పడుతుందా ఈరోజు అనే గ్రహింపు మనుషులకు రాదు. పరిస్థితులను బట్టి పరిస్థితులను నిందించడమే తప్ప, జరిగినటువంటి పరిస్థితులను బట్టి వాటినే ఫోకస్ చేయడం తప్ప, వాట్ హ్యాపెండ్ బిఫోర్, ఏమి జరిగి ఉండొచ్చు ముందుటి దినముల్లో, ఏమి జరిగింది నా జీవితంలో, నేను ఎందుకు ఇలా మాట్లాడాను ఈ రోజున గ్రహింపు లేకపోవటం వల్ల నష్టం మీద నష్టమో, నష్టం మీద నష్టమో. ఒకసారి గాలి తుఫాను వచ్చింది, మరలా ఇంకోసారి వచ్చింది, ఇక పూర్తిగా సమూల ధ్వంసం అయిపోయేదాకా మనుషులకు గ్రహింపు రాట్లా. ఇశ్రాయేలీయులకు గ్రహింపు వచ్చిన తర్వాత వాళ్ళు దేవునికి ఏం చేశారు? మొరపెట్టడం ప్రారంభించారు. ప్రభా మా యొక్క స్థితి లాంటిది, మేమింత హీన దశకు చేరిపోవడానికి గల కారణం ఏంటంటే మేము మీ దృష్టికి పాపం చేశాం, ఇదిగో ఇలాంటి పాపం చేసాం. ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత జరిగింది ఏంటో తెలుసా అండి? ఒప్పుకున్న తర్వాత జరిగేది ఏమిటో విందాం. మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలీయులు అప్పగించబడ్డారు, హీన దశలో ఉన్నారు. అసలు ఇప్పుడు ఇశ్రాయేలీల్లో కనీసం మిద్యానీయుల మీద ఎదిరించేవారు కానీ, మిద్యానీయుల దగ్గరికి వెళ్ళి ఏంటి మమ్మల్ని ఇలా తీసుకెళ్ళిపోతున్నాం అనేవారు కానీ లేరు. అందరూ శక్తిహీనులైపోయారు, బలహీనులైపోయారు, ఏమాత్రం పవర్ లేదు ఎవరికి. ఇలాంటి సమయంలో గిద్యోను అనే బలహీనుడు, ఎవరండి? ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బలహీనులైపోయి హీన దశకు వచ్చారు. ఎవరి దగ్గర ఆయుధాలు లేవు, ఎవరి దగ్గర కత్తులు లేవు, అన్నీ మిద్యానీయులు తీసుకుని పోయారు. ఏమి చేయాలన్నా వీరి దగ్గర ఏమీ లేవు, ఖాళీ చేతులతో నిలబడ్డారు. ఆ సమయంలో దేవుని దూత, ఎవరైతే గ్రహింపు కలిగి ఉంటారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో, నా జీవితం ఇలా జరగడానికి గల కారణం ఏంటి ప్రభు అని వారు సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి ఇష్టపడతారో, వారి జీవితాల్లో జరిగేది ఏంటో తెలుసా అండి? దేవుని దూత వచ్చి ఓ చెట్టు కింద కూర్చున్నారు.
యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. ఎప్పుడైతే మారు మనసు పొంది స్వీయ పరిశీలన చేసుకుని, ప్రభా మీకు విరుద్ధమైనటువంటి క్రియ, మీకు విరుద్ధమైనటువంటి జీవితము ఎక్కడ నేను జారిపోయాను, ఎక్కడ మీకు విరుద్ధమైనటువంటి క్రియలో బంధువుల ఇంటి దగ్గర చేశానా, స్నేహితుల ఇంటి దగ్గర చేశానా, నా ఫ్రెండ్స్ అనుకుంటా వాళ్ళ మొహమాటం కోసం నేను ఇలాంటి అన్య కార్యక్రమాలు చేశానా, మీకు విరుద్ధమైనటువంటి క్రియలు ఎక్కడైనా నేను చేశానా అని పరిశీలించుకున్న వారి జీవితాల్లో దేవుడే యాక్షన్ తీసుకోబోతారు. ఎలా అంటే యెహోవా దూత స్వయముగా వచ్చి ఆ ఇశ్రాయేలీయులు ఉన్న చోటకు వచ్చి కూర్చున్నారు. ఇమ్మీడియట్గా దేవుడు ఆ కార్యాన్ని చేసేస్తారండి. ఇందులో అనుమానించడానికి ఏమీ లేదు. ఆ గ్రహింపు అనేది మనలో చాలా అవసరం. ఆ గ్రహింపు అనేది మన జీవితంలో చాలా ముఖ్యం. ఏమి చేస్తే నా జీవితంలో ఇలా జరుగుతుంది, నా జీవితంలో ఇలా జరగడానికి ఎవరు తప్పు, ఎవరు చేసిన తప్పు ఇది. ఆ గ్రహింపు మనలో లేనంత కాలము ఎన్ని తుఫాన్లు వచ్చినా మామూలుగా వాతావరణం పోలేదండి అందుకనే వచ్చింది తుఫాన్ అని చెప్పి పరిస్థితుల మీద పెడతాం. ఎప్పటి నుంచో ఈ అమ్మాయికి బాగోదండి అందుకనే పోలేదండి అని చెప్పి వాళ్ళ మీద నెట్టేస్తాం. అయినా వీరు సరిగ్గా చదువుతాడేంటండి అందుకనే మార్కులు రాలేదండి అని చెప్పి పిల్లల మీద నెట్టుతాం. తల్లిదండ్రులుగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నా బిడ్డలు ఇలా ఫెయిల్ అయిపోవడానికి, నా బిడ్డలు ఇలా అనారోగ్యం పాలవడానికి, నా బిడ్డలు ఇలా మాటికి సిక్ అవ్వడానికి, నా బిడ్డలు ఇలా రోడ్లంబడ దేశ దిమ్మరులా తిరగడానికి నాలో ఏదైనా తప్పు ఉంటే నాకు గ్రహింపు చేయండి ప్రభా అని గ్రహింపు శక్తి కలిగిన వారికి దేవుని దూతే స్వయముగా వచ్చారు. వచ్చి మస్తకి వృక్షం కింద కూర్చున్న తర్వాత ఆ చెట్టు దగ్గరలోనే గిద్యోను అనే ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి గోధుమలను దొళ్ళగొట్టుకుంటూ పిరికిగా భయంగా ఏమీ చేతగానట్టుగా ఎప్పుడు మిద్యానీయులు వచ్చి పట్టుకెళ్ళిపోతారో అని భయంగా దాక్కుంటున్నారు. యెహోవా దూత గిద్యోను దగ్గరికి పోయి, ఓయ్ పిరికివాడా చాలే ఇంకా పద బయటకు అని చెప్పలా. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేచునన్న మాట ఎంత సత్యమో, నీతిమంతుడు ఎంత పిరికివాడైనా వెంటనే ధైర్యం పొందుతాడు అన్న మాట కూడా అంతే నిజం. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేసేస్తాడు. నీతిమంతుడు ఎప్పుడైతే తిరిగి లేస్తాడో తనలో ఉన్నటువంటి ధైర్యము కూడా పుంజుకుంటుంది. గిద్యోను ఒకప్పుడు స్వతంత్రుడు, గిద్యోను ఒకప్పుడు అనేక మందితో యుద్ధము చేసినటువంటి యుద్ధ వీరుడు. కానీ ఈ రోజున దోషము చేసినందువల్ల, పాపము చేసినందువల్ల మిద్యానీయుల చేతికి తన జుట్టు అప్పగించబడింది. కానీ యాక్చువల్లీ గిద్యోన్ ఈజ్ నాట్ అ ఫియర్ఫుల్ పర్సన్. ఆయన ఏమి భయపడిపోయేంత చేతగాని వ్యక్తి కాదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ, దేవుని దృష్టికి దోషులైపోయిన ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో ఏంటో తెలియనటువంటి ఒక రకమైనటువంటి భయం, మందిరానికి రావాలంటే వెనక పీకుడు భయం. గిద్యోను జీవితం కూడా అలాగే ఉంది. ఒకప్పటి వీరుడు ఇప్పుడేంటి గోధుమల చాటుకెళ్ళిపోయి ఎంతో చేసుకుంటున్నాడు. భయము, ఎంతో భయము. పిరిగివాడు, ఏమీ చేయలేనటువంటి చేతగాని వాడు, చేతులు ఆయుధాలు లేవు. గమనించాలి, దేవుని బిడ్డ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి విధంగా రూట్ ఎంచుకొని నడుస్తారో వారి చేతిలో ఉన్న ప్రతి ఆయుధాన్ని అపవాది వచ్చి అపహరించుకొని పోతాడు. గిద్యోను చేతిలో ఒకప్పుడు చాలా ఈటెలు, ఆయుధాలు ఉండేవి. ఇప్పుడు వాటన్నిటినీ మిద్యానీయులు పట్టుకెళ్ళిపోయారు. ఎందుకు పట్టుకెళ్ళిపోయారంటే ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైనందున. మనము దేవుని దృష్టికి విపరీతమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నప్పుడు, అది మాటే కావచ్చు, ప్రవర్తనే కావచ్చు, జీవితంలో ఏదైనా కావచ్చు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏదైనా సరే మనకు సంబంధించినటువంటి ఆత్మీయ ఆభరణాలు కానివ్వండి, ఆత్మీయ పోరాటమునకు సంబంధించినటువంటి ఈటెలు కానివ్వండి, యుద్ధ సామాగ్రి కానివ్వండి, మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి దేవుడిచ్చిన ఆ సర్వాంగ కవచము కానివ్వండి, డాలు కానివ్వండి, అపవాది వచ్చి వాటిని పట్టుకెళ్ళిపోతాడు. పట్టుకెళ్ళిపోతేనే మనం రక్తహస్తములతో ఏమీ చేతగాని వారి వలె ఉంటాం. గిద్యోను పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు గానుగు చాటుకు పోయాడు, గోధుమలను దొల్లగొట్టుకుంటున్నాడు. యుద్ధం చేయవలసినటువంటి వ్యక్తి గట్టిగా కేకలు వేసి నువ్వా నేనా తేల్చుకుందామని అరవగలిగినటువంటి వ్యక్తి, 4-5 ఒక్కసారి చంపగలిగినటువంటి గిద్యోను ఈ రోజున చేతగాని వ్యక్తి వల్ల ఎందుకు పడి ఉన్నాడు? ఈ రోజున దేవుని బిడ్డలైనటువంటి వారు
సైతానుని ఎదిరించవలసిన వారు, అపవాదితో పోరాడవలసిన వారు, ఒక అనారోగ్యం వస్తే దానితో పోరాడి అపవాది యొక్క క్రియలు వారి కుటుంబంలో జరుగుతుంటే వాటిని ఎదిరించగలిగినటువంటి ప్రార్థనా శక్తి ఉండవలసినటువంటి విశ్వాసులు ఈ రోజున ఎందుకు చేతగాని వారి వలె నీరుగా అయిపోయి ఎందుకో వచ్చినాయండి అలాగా పరిస్థితులు అనే మాటకు దిగజారిపోతున్నారంటే someone has stolen all the powers. ఎవరో వచ్చి మొత్తానికి అన్ని శక్తుల్ని తీసుకెళ్ళిపోయారు. ఎవరు వారు? మిద్యానీయులు అనే అపవాది సంబంధులు. అపవాది వచ్చి నీలో ఉన్నటువంటి ప్రార్థన ఈటను పట్టుకుపోయాడు. ఇక నువ్వు ప్రార్థన చేయలేవు. గిద్యోను ఇప్పుడు ఒక కత్తి దూసి చంపాలంటే చేతిలో కత్తేది, గిద్యోను ఇప్పుడు ఒక ఈటుతో చంపాలంటే ఈటేది, కనీసం ఒక చిన్న సుత్తేది, అన్నీ ఇచ్చేశారు. అన్నీ పట్టుకెళ్ళిపోయారు మిద్యానీయులు. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన వెతుక్కుంటే రాదు. కష్టం వచ్చినట్టు ప్రార్థన తీయాలంటే అప్పటికే సైతానాన్ని పట్టుకుపోయాడు. ఇంకెక్కడుంది ప్రార్థనా జీవితము? అందుకనే మనకు కావాల్సింది ఏంటంటే గ్రహింపు. గిద్యోనికి ఇంకా గ్రహింపవట్లా. ఎందుకు తన అలాంటి హీన దశకు వచ్చాడో, ఎందుకు ఇశ్రాయేలీలందరూ అలాంటి హీన దశకు నేలకు మట్టానికి పడిపోయారో ఇంకా వాళ్ళు తెలుసుకోలేనటువంటి స్థితిలోనే ఉన్నారు మనకులాగా. దేవుని దూత వచ్చి గిద్యోన్ని ఏ దృష్టితో చూస్తున్నారో తెలుసా? గానుగ చాటుకు వెళ్ళిపోయినటువంటి పిరికి వాని వలె గిద్యోన్ని చూడాల. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నన్ను చేతగాని వ్యక్తి కింద చూసి పిలవరు. మనం ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు లోకంలో జారిపోయినా, ఎన్నిసార్లు అపవాదిని జయించలేనటువంటి స్థితిలో, గ్రహింపులేని స్థితిలో మనం మిగిలిపోయినా దేవుడు ఎప్పుడు కూడా మన దగ్గరికి వచ్చి ఓ గ్రహింపులేని వ్యక్తి అని పిలవరు, ఓ చేతగాని వాడా అని పిలవరు, ఎన్నిసార్లు చెప్పిన మాట వినని మొండి వ్యక్తి అని పిలవరు. ఏమని పిలుస్తారో తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. గిద్యోను పరాక్రమం కలిగిన బలాఢ్యుడు ఎక్కడండి? ఆయన కనీసము యుద్ధ వస్త్రాలు కూడా ధరించుకున్న సామాన్యుని వలె ఉన్నాడు. ఆ వ్యక్తిని ఏ దృష్టితో చూస్తున్నారు దేవుడు? మనల్ని ఎప్పుడు ఏ దృష్టితో చూస్తారో తెలుసా? ప్రార్థనలో పడిపోయినంత మాత్రాన, విశ్వాసంలో జారిపోయినంత మాత్రాన, సమాధానంలో జారిపోయినంత మాత్రాన, దేవుని సన్నిధికి దూరమైనంత మాత్రాన, ఆభరణములు కోల్పోయినంత మాత్రాన, దొంగిలించబడినంత మాత్రాన, అపహరించబడినంత మాత్రాన దేవుడు మనల్ని దొంగలుగా, దేవుడు మనల్ని అపరాధులుగా ఎంచి ఆ విధంగా పిలిచే దేవుణ్ణి అయితే మనం నమ్మలేదండి. ఆయన మనల్ని ఎలా చూస్తారో తెలుసా? ఒక యుద్ధ వీరుని వలె మనల్ని చూస్తారు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని వీడు జయిస్తాడని చూస్తారు. ఈ అమ్మ ఎప్పుడు చూసినా జయిస్తుంది అనే చూపుతోనే ఆయన మనల్ని చూస్తారు. అందుకే కదా పిలుపు. ఏమని? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఓ గిద్యోను ఇలారా అని పిలవలా. పరాక్రమం ఉంది నీలో. ప్రార్థన చేయనంత మాత్రాన నీలో పట్టుదల లేదని కాదు. ఈరోజు దేవుని సన్నిధికి రాకపోయినంత మాత్రాన నీలో దేవుని విడిచిపెట్టే మనసు ఉందని కాదు. దేవునికి దూరమైనంత మాత్రాన పరిస్థితులు మధ్యలోకి వచ్చి నిన్ను దూరం చేసినేమో కానీ నీ మనసు అలాంటిది కాదు. దేవుని కొరకు పరిగెత్తాలనే మనసు నీలో ఉంది, యుద్ధము చేయాలని ఉంది, దేవునితో యుగయుగాలు జీవించాలని ఉంది. కానీ ఏదో ఒక చిన్న పొరపాటు, ఏదో ఒక చిన్న మాట, ఏదో ఒక చిన్న ప్రవర్తన, ఏదో ఒక చిన్న లోపం అడ్డొచ్చింది. సైతాన్ వచ్చి నీ దగ్గర ఉన్నవన్నీ పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? వి లాస్ట్ ఎవ్రీథింగ్. అన్నీ పోగొట్టుకున్నాం. ప్రార్థనా శక్తిని పోగొట్టుకున్నాం. ఒకప్పుడు నా విశ్వాసం లేదు, ఒకప్పుడు నా పశ్చాత్తాపం లేదు, ఒకప్పుడు నా ఉజ్జీవం లేదు, ఒకప్పుడు అనేకులతో దేవుని కొరకు మాట్లాడాలి అన్నటువంటి ఆసక్తి లేదు, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ మండే అగ్ని లేదు, చల్లారిపోయి బొగ్గైపోయావు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరము కూడా గిద్యోను వలె మారిపోయి నీరసంగారిపోతూ నిశ్చింతతో, బాధతో, మిద్యానీయులు ఎప్పటికైనా మమ్మల్ని చంపేస్తారు అనే బాధతో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా సంగమా, ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసే ఉదయకాల సమయంలో పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము, లైవ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, అందరూ పరాక్రమం కలిగిన బలాఢ్యులే. అందరూ పరాక్రమం కలిగిన బలాఢ్యులే. పడిపోయినంత మాత్రాన బలాఢ్యుడు కాకపోడు. జారిపోయినంత మాత్రాన రాజే అవుతాడు. జారిపోయినంత మాత్రాన విశ్వాసి వెంటనే అవిశ్వాసిగా మారిపోయినంత మాత్రాన సైతాను చేతికి పూర్తిగా మనం అప్పగించబడలేదని గుర్తుపెట్టుకోండి. అపవాది నీ దగ్గర ఉన్న ప్రార్థనాత్మను తీసుకుపోయినంత మాత్రాన యు ఆర్ నాట్ ఫుల్లీ లాస్ట్. నువ్వు పూర్తిగా నష్టపోయిన వ్యక్తివి కాదు. నువ్వు పూర్తిగా చేతులు జారిపోయిన వ్యక్తివి అసలే కాదు. దేవుడు మన తోడున్నారు.
దేవుడు మనల్ని నిలబెడతారు. ఆయన పిలిపే మనలో ధైర్యాన్ని మరలా తీసుకొస్తుంది. ఏం పిలుపది? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ఎందుకు ఇలా నీరసంగా వచ్చినావు? లే, నీకు మరలా జయమిస్తాను. అప్పటికీ గిద్యోనికి ఇంకా గ్రహింపు కాల. ఎందుకు దేవుడు మాకు తోడుంటే ఈ నష్టాలు, ఎందుకు దేవుడు మాకు తోడుంటే ఈ అపజయం దేనికి అంటున్నాడే తప్ప, మేము దోషం చేశాం కాబట్టి మాకు ఈ అపజయం అని చెప్పట్లా. ఈ రోజున మనకు కావాల్సింది ఏంటంటే గ్రహింపు. ఏ విషయంలో నేను సరిగ్గా లేనందువల్ల నాకు ఈ నష్టం జరిగింది. ఎవరికి వారమే ఎప్పుడు కూడా ఆ పరిశీలన మనలో ఉన్నప్పుడు చాలా తక్కువగా మనము యాక్సిడెంట్స్ గుండా వెళతాం. ఏ విధమైనటువంటి నష్టాలు ఇక జరగవు, ఎందుకంటే మనలో గ్రహింపు చేసుకునే శక్తి ఉంది కాబట్టి. గిద్యోనికి ఆ గ్రహింపు శక్తి లేదు. తర్వాత దేవుడు చెప్పిన తర్వాత, దేవుని దూత మాట్లాడుతున్న తర్వాత, అప్పుడు మరలా మిద్యానీయుల మీద ఇశ్రాయేలీయులకు దేవుడు ఏమిచ్చారు? జయమిచ్చారు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.